హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా ఆయన కథలు ఇన్ ఆఫ్రికా. ఈ రోజు కథలో అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, చాలా పెద్ద ట్రీ. ఆ ట్రీ గురించి దీన్ని కాపక్ ట్రీ అంటారు. ఇంకా దీనికి అదర్ నేమ్స్ వచ్చేసి సిల్క్ ట్రీ, సిల్క్ కాటన్ ట్రీ అని కూడా. దగ్గర నుంచి చూస్తే సడన్ గా చూడగానే ఒక న్యాచురల్ మాన్యుమెంట్ లాగా ఉంటుందండి. ఆఫ్రికాలో వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మెజెస్టిక్ అండ్ ఏన్షియన్ ట్రీస్ అండి. ఇది మన ఇండియాలో కూడా ఉంటుంది. మన తెలుగులో అయితే దీన్ని మనం బూరుగు చెట్టు అని చెప్తాము. ఇది చాలా పెద్ద జైంట్ ట్రీ లాగా ఉంటుందండి. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి ఇది కొన్ని సెంచరీస్ బ్రతికుంటుందంట. దీని నేటివ్ రేంజ్ వచ్చేసి మెక్సికో, సెంట్రల్ అమెరికా, తర్వాత నార్త్ అండ్ సౌత్ అమెరికాస్లో, తర్వాత ట్రాపికల్ అంటే వెస్ట్రన్ ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఇది వచ్చేసి ఏషియా కూడా స్ప్రెడ్ అయింది. సో ఎస్పెషల్లీ మన సౌత్ ఏషియా అంటే మన ఇండియాలో కూడా ఉంటుందండి. దీని హైట్ వచ్చేసి జనరల్గా 40 నుంచి 100 మీటర్స్ వరకు పెరుగుతుందంట. బట్ అక్కడ ఆఫ్రికన్ లోకల్స్ చెప్పేది ఏంటంటే దాని హైట్ అక్కడ 300 నుంచి 450 మీటర్స్ వరకు ఉంటుంది అని చెప్పారు. మీరు చూస్తే ఇక్కడ వాటి వేర్లు కూడా చూడండి, చాలా వైడ్ గా స్ప్రెడ్ అయ్యి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వీటి ఫ్రూట్స్ ఓపెన్ చేస్తే ఒక స్మాల్ ప్యాడ్స్ ఉంటాయండి. వాటినే లోపల సాఫ్ట్ సిల్కీ ఫైబర్ అని అంటారు. వీటిని సిల్కీ కాటన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూస్తే ఈ వీడియోలో ఇక్కడ చూడండి, అది చిన్న ట్రీ అండి, అందుకోసమే చూడండి దాని స్టార్టింగ్ లో గ్రీన్ కలర్ ఉంటుంది. మా ఆయనకు ఛాన్స్ ఇస్తే ఆ చెట్టు కిందన గూడు కట్టుకునేటట్లున్నాడు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.